హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వెజిటబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా మనం కుక్కర్ తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం గీ కూడా వేసుకుని దాంట్లో మసాలా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కట్ చేసుకుంటాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ క్యారెట్, బీన్స్, బంగాళదుంప వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోనికి మసాలా వేయాలి కదా, ఆ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఆ మసాలా కోసం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ముక్కల్లో కొంచెం సాల్ట్, కొన్ని బఠానీలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కల టేస్ట్ బాగుంటుంది అన్నమాట, కొంచెం సాల్ట్ పట్టి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవుతాయి కదా, తర్వాత మనం రైస్ పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకుని. తర్వాత దీంట్లోకి మసాలా వేసుకోవాలి. మసాలాది నేను వేరే వీడియోలు చూపిస్తాను మీకు సపరేట్గా. మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు 10 to 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి రైస్ వేసుకోవాలి. రైస్ని వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్, అలా రైస్ వేసుకుని కలుపుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చూసారా, అలా అయిన తర్వాత మనం దానిపైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, వెజిటబుల్ బిర్యానీ రెడీ. నా బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా బిర్యానీ చేసుకుని ఎలా ఉందో నాకు కమెంట్ చేసేయండి.